అంతా మొక్కైతే తీర్చేసుకున్నామండి. మొక్క తీర్చుకోగానే ఇలాగ అంతా అయిపోయాక వంట దగ్గరికైతే వచ్చేసాం. మామిడి తోటలో అయితే మేము ఒక షెడ్ లాంటిది తీసుకొని ఒక రూమ్ అయితే తీసుకున్నాము. రెండిటికి కలిపి 3 అవర్స్ 4 అవర్స్కి 1000 అయితే తీసుకున్నారండి. హోటల్లో తీసుకుందాం అనుకుంటే అక్కడ ఎప్పుడు వాన పడుతుందో తెలియట్లా, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లా. ఇంక అందుకని ఇలా షెడ్ లాంటిది అయితే వంట చేసుకోవడానికి కుదిరిద్ది అని చెప్పి అయితే షెడ్ తీసుకున్నాము. పిల్లలు విసిగిస్తున్నారు ఎండకి అని చెప్పి అయితే పిల్లల కోసం ఏసీ రూమ్ అయితే తీసుకొని వాళ్ళ పిల్లల్ని అక్కడ పడుకోబెట్టి ఇక్కడైతే మేము వంట చేస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం అండి 25 మందికి వంట చేయడం. ఎప్పుడు 10 మందికి వంట చేశానేమో కానీ ఇంతమందికి వంట ఎప్పుడు చేయలేదు. ఎలా వచ్చిద్ది ఏంటని భయంతో అయితే వండాను. ఇంకా పొయ్యికి పసుపు కుంకుమ పెట్టేసి అయితే వంట స్టార్ట్ చేసేసానండి. బిర్యానీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అసలు ఇలా వస్తుందని కూడా అనుకోలేదు. ఏదో తినేటట్టు వచ్చింది అనుకున్నాను కానీ చాలా బాగా కుదిరిందండి. తర్వాత ఇంకా మటన్ కర్రీ వండాము. 6 kgs దాకా వండాము మటన్ కర్రీ, 7 kgs అలాగా. ఒక 10 మందికి కదా సరిపోయిద్దిలే అని. నిజంగా వంట మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఇలా కుదిరిద్దని కూడా అనుకోలేదు. భయంతో ఉండడం వల్ల ఏమో అంత బాగా కుదిరింది. ఇంకా వంట అవన్నీ చేసుకొని మేము వచ్చేసేపటికైతే మాకు రాత్రి 7 అలా అయ్యిందండి. తిని వచ్చేపాటికి వంట అయ్యేపాటికే 1 అలా అయ్యింది. ఇంకా వంట అవ్వగానే భోంచేసేసి బయలుదేరైతే వచ్చేసామండి. ఇక్కడ మా వదిన చూసారా సూపర్ అని రివ్యూ అయితే ఇస్తుంది. బిర్యానీ చాలా బాగా కుదిరింది వదిన అని. ఇంకా తినేసాక తోటల్లో అలాగ కాసేపు టైం స్పెండ్ చేసి ఇక కోతులతో ఆడుకొని మా అన్నయ్యనైతే ఇక్కడ 4 మామిడికాయలు తెంపరా అన్న. ఎందుకంటే మామిడికాయలు అంటే చాలా టేస్టీగా ఉండండి. ఎలా ఉన్నాయంటే చూడడానికి పచ్చిగా ఉన్నా సరే లోపల ఎంతో తీయగా ఉంది. ఆ కాయ తింటే మన కొబ్బరి మామిడికాయ ఎంత తీయగా ఉంటుందో అలా ఉండండి. మధ్యలో కోతులు బాంబులు హడావిడి చేయలేదు. కోతులు తెంపేయడం, మా తమ్ముడు వెళ్ళి పట్టుకోవడం వాటిని. మళ్ళీ భయంతో అవి ఎక్కడ మీదకి వస్తాయా అని వాటికి కనబడకుండా దాక్కొని వెళ్ళి తెచ్చేవాడు. అవి తినేవి కాదు, తినకుండా తెంపేసి పడేసేవి. సరేలే అని మా తమ్ముడు అయితే అట్లా అయితే ఓ 25 కాయల దాకా తెంపి పడేసినాయి అండి. పాపం తోటమాలికి కూడా ఎంత నష్టమో. అలా కాసేపు టైం స్పెండ్ చేసేసి అయితే బయలుదేరిపోయామండి. ఇది నా పెనుగంచిప్రోలు వీడియో అండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.